ప్రకృతి అందంగా ఉన్నంతకాలం మనిషి ఆనందంగా ఉంటాడు. ప్రకృతిలోని చెట్లు, జీవజాతులు నశించే కొద్దీ మానవుని ఆయుష్షూ నశిస్తుంది. ఇక్కడున్న ప్రతి ఒక్క మనిషి ఇంకో దానిపై ఆధారపడి జీవించాల్సిందే. డబ్బే జీవితం కాదు, అలా అని జీవితం తిరిగి రాదు. ఆ స్వచ్ఛమైన జీవితం యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలియజేయడానికి ఇలా మీ ముందుకొచ్చాను. స్వచ్ఛమైన చిరునవ్వులు మీ అందరికీ అందించడానికి నా ఈ ప్రయాణం సాగుతుంది. అది ఎలా మలుపులు తిరిగిందో ఈ కథలోకి ఎంటర్ అయి మీరే తెలుసుకోండి. హాయ్, ఐఎమ్ స్వరూప్. ఇక్కడ చూస్తుంది మా ఊరు. అందరి ఊర్లు పచ్చని పొలాలతో కలకలాడుతుంటే మా ఊరు మాత్రం ఇలా కాలుష్యమైన నీటితో, ఎండిపోయిన భూములతో, రోగుల బారిన పడిన మనుషులతో విలవిలలాడుతున్నారు. ఇక్కడ మనుషులు 50 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతికేవారు కాదు. అది చూసి నా మనసు నాలో ఉండేది కాదు. వాటన్నిటికీ కారణం CO2. సైంటిఫిక్ సర్వే ప్రకారం ఇక్కడ చుట్టుపక్కల ఊర్లలో ఉండాల్సిన CO2 లెవెల్స్ కంటే ఎక్కువగా ఉన్నాయని తెలిసింది. ఉండాల్సిన 350 ppm కంటే చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. ప్యారిస్లో 350.org అనే సంస్థ స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా CO2 లెవెల్స్ 350 ppm లెవెల్స్కి తీసుకురావాలని చాలా సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుపుతున్నారు. ప్లాస్టిక్ వాడకం, వాయు కాలుష్యాన్ని తగ్గించడం, చెట్లను పెంచడం, ఇలా రకరకాల వాటి గురించి అవేర్నెస్ కలిగిస్తున్నారు. వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మన ప్రతి సెమిస్టర్కి 1 month హాలిడేస్ వస్తాయి. ఆ 1 month హాలిడేస్లో 1 week వాళ్ళ సోషల్ అవేర్నెస్ కోసం కేటాయిద్దాం. ఏమంటారు? స్వరూప్, ఒక డౌట్. మన 12 మెంబర్స్ ఇది సాధ్యమవుతుందంటావా? వై నాట్? ఎవరి కోసం? మన కోసమే కదా. రోజుకి అరగంట ఎక్సర్సైజ్ చేయడం చేత కాదు కానీ 100 సంవత్సరాలు బ్రతకాలి. మంచివాడికి ఓటు వేయడం చేత కాదు కానీ దేశం మారిపోవాలి. తిరుగుబడే దమ్ము లేదు కానీ అవినీతి అంతమైపోవాలి. ఒక్క మొక్కని నాటడం చేత కాదు కానీ కాలుష్యం అంతమైపోవాలి. జనాలందరూ ఇలాగే తయారైపోయారు. ఫేస్బుక్లో ఒక పేజ్ క్రియేట్ చేద్దాం. ఒక ఈవెంట్ చేసి చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ని ఇన్వైట్ చేద్దాం. ఒక సీనియర్ని చూసి జూనియర్ ర్యాగింగ్ చేయడం నేర్చుకుంటున్నాడు. అదే జూనియర్ వాడికొచ్చే జూనియర్ని ర్యాగింగ్ చేయాలని అనుకుంటున్నాడు. ఇలా ఎంతమంది లేరు? సో మనకొచ్చే జూనియర్స్కి మన కాన్సెప్ట్ ఎక్స్ప్రెస్ చేద్దాం. వారిని మనతో ఫాలో అయ్యేలా చేద్దాం. మన కోసం నడవరా, ఇండియా కోసం మారరా. స్వరూప్, ఇండియాలో చాలా వరకు ఇండస్ట్రీస్ తక్కువ. ఇతర దేశాలతో పోల్చుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిగా లేదు. మరి ఇవన్నీ తీసేయమంటావా? గుడ్ క్వశ్చన్. ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వేస్ట్ చాలా ఎక్కువ. దానికి చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. రీసైక్లింగ్ గురించి వాళ్ళకి అవగాహన కల్పిద్దాం. అలా చేయడం వల్ల కొద్దిగైనా తగ్గుతుంది. ట్రాఫిక్ జంక్షన్లో పొల్యూషన్ గురించి అవగాహన కల్పించాలి. వాహనాల వాడకం తగ్గించాలి. తక్కువ దూరం నడిచి వెళ్ళండి. ఆరోగ్యం పెరుగుతుంది, కాలుష్యం తగ్గుతుంది. ఒకరే వెళ్ళేటప్పుడు కార్లు వాడకండి. యూత్ సోలార్ బేస్డ్ ఎనర్జీ సిస్టమ్సే వాడండి అని అవగాహన కల్పిద్దాం. రీసెంట్గా అయిపోయిన సర్వేలో తేలింది ఏంటంటే 1 లీటర్ పెట్రోల్కి 2.5 kgs ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఈనాడు సర్వే ప్రకారం 80% ఆఫ్ పొల్యూషన్ ఈజ్ కాజ్డ్ బై రిచ్ పీపుల్. వాళ్ళు తాగి పడేసి ఒక వాటర్ బాటిల్ 150 grams ఆఫ్ CO2ని రిలీజ్ చేస్తుంది. ముందు వాళ్ళని మారుద్దాం. ఇది ఒకటే కాదు, మన ఇంట్లో ఉండి CO2 లెవెల్స్ పెంచుతున్నాం మీకు తెలుసా? ఒక వాట్సాప్, ఒక ఫేస్బుక్, ఒక వైఫై, దీస్ ఆర్ ద రీజన్స్ ఆఫ్ రిలీజింగ్ కార్బన్ డైఆక్సైడ్. వీటిని వాడొద్దని చెప్పట్లేదు, అవసరమైనంత వరకు వాడండి. ఇవన్నీ జనాలకు అర్థమయ్యేలా చెప్దాం. CO2 లెవెల్స్ కొద్దిగైనా తగ్గిద్దాం. మన నెక్స్ట్ జనరేషన్కి మంచి గాలినిద్దాం. ఎక్సలెంట్ స్వరూప్, ఇట్స్ ఎ గ్రేట్ విజన్. ఓకే, మనమందరం కలిసి సాధిద్దాం. అఖిల్ శౌర్య, మీరు మా ఊరికి వెళ్ళండి. మీరు ఇంటెలిజెన్స్ కాబట్టి అక్కడ ఉన్న ప్రాబ్లం మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను నా టీం సిటీకి వెళ్ళి అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్లో సోషల్ అవేర్నెస్ కలిగిద్దాం. ఈవినింగ్ అందరు కలిసి డిస్పాచ్ అవుదాం. ఓకే ఓకే. ఎంత కూల్ క్లైమేట్ రా. ఎంతైనా పల్లెటూరి పచ్చదనం, ఇక్కడ ప్రజల్లో ఉండే మంచిదనం ఇంకెక్కడ ఎవరికి ఉండదు. రేయ్, అటు చూడు. అఖిల్, ఇప్పుడు నువ్వు వీడియో తీరా. ఓకే ఓకే. ఆగు, అందులో నువ్వు పోసిందేంటి? మనం తిని పడేసిన వేస్ట్ అండి. అవే చేపలకు ఆహారం. మరి నీళ్లు కలుషితమైపోతున్నాయి కదా, చెరువు ఎవరిది? నాకేం తెలుసు సార్. నెలకు 4,000 ఇస్తారు, వస్తాను, వేస్తాను, వెళ్ళిపోతాను. ఆ చెరువు ఎవరిదంటే నాకేం తెలుసు సార్. ఇదే నీరు మళ్ళీ వ్యవసాయానికి వాడుతున్నారు. షేట్.
ఎంత నీరు కాలుష్యం చేస్తున్నారో చూడరా. నాకు తెలుసు ఈ చెరువులో నీరు ఎందుకు కాలుష్యం అవుతుందో, ఆ పంట ఎందుకు ఎండిపోతుందో, ఈ ఊర్లో జనాల చావుకి కారణం ఏంటో అన్ని డీటెయిల్స్ టోటల్గా ఈ పేపర్లో ఉన్నాయి. ఈ ఊరు ఎమ్మెల్యే ఎక్కడుంటాడు? ఆ గోడౌన్లో ఉంటుంది. ఆల్ ద బెస్ట్. అఖిల్, ఈ ఫుటేజ్ నీకు వాట్సాప్ చేస్తా, మీడియాకి ఇచ్చే. ఎవరు చేశారు చెప్పకు. ఓకే. రింగ్ ఇవ్వగానే రివీల్ చేసే. ఓకేరా, జాగ్రత్త. ఎరా లోడ్ వచ్చిందా? వచ్చింది సార్. ఎన్ని టన్నులు వచ్చింది? 10 టన్నులు సార్. ఆ? 10 సార్. సిగరెట్ రా. లైటర్ ఓడిస్తాడు. సార్ సార్, ఎవరు? నేను కెమికల్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని. ఓకే, CO2 లెవెల్స్ అండ్ పొల్యూషన్ మీద ఈ ప్రజల అవగాహన తెప్పిద్దామని ఈ ఊరికొచ్చాము. సరే. కానీ ఇక్కడ మనం తిని పడేస్తున్న ఫుడ్ని స్టోర్ చేసి ఈ చెరువులో పడేస్తున్నారు సార్. దానివల్ల ఈ చెరువు పొల్యూట్ అయిపోతుంది. ఆ ఫిషెస్ తిని మన బాడీకి మంచిది కాదు సార్. సో దీన్ని ఎలాగైనా కంట్రోల్ చేస్తా అని ఈ పేపర్ మీద రాసి సైన్ పెట్టగలరా సార్? ఇక్కడి పచ్చని పంట పొలాల కోసం, నా జనం కోసం నేను ప్రాణమైనా ఇస్తాను. ఫుటేజ్ ఇచ్చావుగా, నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. సార్ అదేదో సైన్ పెట్టి ఇవ్వండి సార్. అబ్బాయి, నేను చూసుకుంటా అని చెప్పాగా, నువ్వు వెళ్ళు. సార్ 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 చెప్పారుగా, ఎల్లో. మాట్లాడకుండా ఎందుకు వెళ్తున్నారు సార్? ఫుటేజ్ ఎందుకు డిలీట్ చేశారు? ఎమ్మెల్యే గారు మిమ్మల్నే. ఓహో, ఈ చెరువు మీదే అని తెలిసిపోతుందనా? ఈ చెరువు, ఆ ఇండస్ట్రీస్ టోటల్ ఈ ఊరి ఎమ్మెల్యే గారివే. మీ ఫ్రెండ్ స్వరూప్ ఈ ఊరి ఎమ్మెల్యే గారి తమ్ముడే, కానీ అతను వీడిలా కాదు. ఈ చెరువుని, ఆ గాలిని మొత్తం కలుషితం చేశారు. ఆ ఫ్యాక్టరీనే ఈ ఊరి జీవనాధారంగా మార్చేశాడు. నేను నీలానే ఏదో వచ్చా, కానీ ఏం పోయా. నీలో ఒక ఫైర్ ఉంది, దమ్ముంది. అందుకే ఈ టోటల్ డీటెయిల్స్ నీకిచ్చా. మీ సంపాదన కోసం చెరువుని కల్తీ చేస్తున్నారు. మరే అదే చెరువు నీటిని ప్రజల పంట పొలాలకు పంపించి వాళ్ళ ముందు దేవుళ్ళ బిల్డప్ కొడుతున్నారు. పాపం పిచ్చి జనాలకు అర్థం కావట్లేదు. కలుషితమైన నీటితో పంటలు చేసే ఆ పంట కూడా కలుషితం అయిపోతుందని. అయ్యా, మీరు ఒక్క మాట చెప్పండి అయ్యా. ఈ నా కొడుకుని చంపి చెరువులోకేస్తా. ఫేస్బుక్ మెసెంజర్లో చాట్ చేస్తుంటే వాట్సాప్లో గ్రూప్ చాట్ లాగా మధ్యలో నీదే అంటారా వేసేసా అని రారా. మీ అగరబత్తి ఫ్యాక్టరీలో ఆవు పేడతో చేయాల్సిన అగరబత్తులను హార్మ్ఫుల్ కెమికల్స్ కలిపి తయారు చేస్తున్నావు. మళ్ళీ వాళ్ళకు నీ ఫ్యాక్టరీలోనే ఉద్యోగం ఇచ్చి దేవుళ్ళ ఆదరిస్తున్నావు అనుకుంటున్నావు. టీవీ ఆన్ చేసి చూడు, మీ చెరువు గురించి మీడియా రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తుంది. ఆగాగు, నా దగ్గర 4G ఉంది, ఇప్పుడే చూపిస్తా. చూడు నీ అవినీతిని. చేపల పెంపకానికి దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన కొల్లేరు కేంద్రంగా ఫిష్ మాఫియా చెలరేగిపోతోంది. వేస్ట్ ఫుడ్ మాఫియాతో కలిసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని లక్షల ఎకరాల్లో చేపల చెరువులున్నాయి. వాటికి ఆహారంగా ఏం పెడుతున్నారో తెలుసా? హోటళ్లలో, ఫంక్షన్లలో మిగిలిపోయిన అన్నం, కూరలు. కాదు, పాచిపోయిన అన్నం, కూరలు. బ్యాక్టీరియా, ఫంగస్లతో కూడిన ఆహారం. రేయ్, నీకేం కావాలో చెప్పు. డబ్బు కావాలంటే పట్టుకెళ్ళి, ఊరికే షో చేయకు. నీకు ఈ అబ్బాయి తెలుసా? రేయ్, వీడు నా తమ్ముడు. ఏం చేసావురా? నా తమ్ముడిని ఏం చేసావు? చిచ్చి, యాదవ ఆలోచనలు. స్వరూప్ నీలా అనుకున్నావా? నువ్వు డబ్బు కోసం ఈ ఊర్లో అందరి ప్రాణాలు తీస్తున్నావు. వాడు ఈ ఊరికే ప్రాణం పోస్తున్నాడు. మాలో ఇన్స్పిరేషన్ తెప్పించిందే నీ తమ్ముడు. మాకు లైఫ్లో సాటిస్ఫాక్షన్ తెప్పించిందే నీ తమ్ముడు. అందరినీ ఒకటిగా చేసి గ్రీన్ ఇండియా కోసం ముందుకు నడిపిస్తుంది నీ తమ్ముడు. నేను ఎమ్మెల్యే తమ్ముణ్ణి అని వాడు ఎప్పుడు చెప్పుకోలేదు. అది వాడి గొప్పతనం. ఈ దేశానికి ఏదో ఒకటి చేయాలని ముందుకెళ్తున్నాడు. అది స్వరూప్ మంచితనం. మంచి అంటే మనీ రూపంలో ఉండదు సార్. ప్రజల మనసుల్లో మనం చేసే పని నిలిచిపోవడమే మంచి అంటే. దేవుడు గుడిలో ఉన్నాడన్నది ఎంత నిజమో, ప్రజల గుండెల్లో మీరు ఉన్నారన్నది అంతే నిజం సార్. ఆ ఇన్స్పిరేషనే స్వరూప్ని లీడర్లా మార్చింది. ఆ మార్పే మమ్మల్ని ముందుకు నడిపింది. మీరే నిర్ణయించుకోండి సార్. జనాల గుండెల్లో దేవుడిలో ఉంటారో, దేవుడు రంగు వేసుకున్న రాక్షసుల్లో ఉంటారో, మీ ఇష్టం. ఒక్క నిమిషం, పెన్నెవరా?
నేను ఈ ఊరి నుండి మనీ ఎక్స్పెక్ట్ చేసి మూర్ఖున్నయ్యాను. కానీ నా తమ్ముడు నా మీద చూపించిన రెస్పెక్ట్, ఈ ఊరి ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకం అసలు నువ్వు చెప్తే గానీ అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు చెప్పిన ఈ మాటలు గాల్లో దీపాల్లో ఆరిపోనివ్వను. ఎప్పటికీ నా గుండెల్లో మండే సూర్యుడిలా గుర్తుంచుకుంటాను. నేను నీకు మాటిస్తున్నాను, ఈ ఊరిని, ఈ ప్రజల్ని, ఈ పంట పొలాల్ని ఎప్పుడూ కలకల్లాడుతుండేలా చూసుకుంటాను. అంతేకాదు, మీ స్వరూప్ స్థాపించిన సంస్థకి నేనే ఫైనాన్షియర్గా ఉంటాను. ఇది అన్నయ్యగా నేను నీకు ఇస్తున్న మాట. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళొస్తా, ఇంకో ఊరికి వెళ్ళాలి. ప్రపంచంలో ప్రతి ఒక్కటి తన రూపాన్ని మార్చుకుంటుంది. అలాగే మనిషి తన స్వరూపాన్ని మార్చుకున్నాడు. కానీ నిజ స్వరూపాన్ని ఎప్పుడు మార్చుకుంటాడో అని ఆలోచించేవాణ్ణి. తన వారి గురించి తనువులు సొమ్మసిల్లేలా కష్టపడుతున్నాడు. కానీ తన చుట్టూ ఉండే ప్రపంచాన్ని మర్చిపోయాడు. ఇకనైనా కష్టపడదాం. ఇలాంటి ముప్పులు ఈ తరుణిలో మరలా జరగకుండా. నీ తల్లిని తల్లిలా భావిస్తే నీ కుటుంబం బాగుంటుంది. ఈ తరుణిని తల్లిలా భావిస్తే ప్రపంచంలో ప్రతి వాడు బాగుంటాడు.